ప్రొఫెసర్ సునైనా సింగ్ జీ, ఈ వేదిక మీద వేదిక ముందు ఆసీనులైన పెద్దలారా, సోదర సోదరీమణులారా, ఇట్ ఈజ్ ఏ ఛాలెంజ్ ఫర్ మీ. గత 15-16 సంవత్సరాలుగా కారణాంతరాల వల్ల ఆంధ్రప్రదేశ్కి, ప్రస్తుత తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకి నేను దూరంగా ఉన్నా. ఆ కాలక్రమంలో తెలుగు మాట్లాడే అవకాశం చాలా తక్కువైపోయింది. మాతృభాష అయినా కూడా ఇన్ని సంవత్సరాలు మాట్లాడని కారణంగా, మాట్లాడడం అంటే ఉపన్యాసాలు ఇవ్వని కారణంగా కొంత దాని మీద పట్టు తప్పిన మాట వాస్తవము. మధ్య మధ్యలో హిందీ పదాలు వచ్చేస్తాయి. అదృష్టవశాత్తు గత కొద్ది నెలలుగా మా అమ్మగారు కూడా నాతో ఉంటున్నారు ఢిల్లీలో. అందువల్ల ఆవిడతో తెలుగులో మాట్లాడుతూ ఉంటాను. అప్పుడప్పుడు ఆవిడ మర్చిపోయి నాతో హిందీలో మాట్లాడుతుంటారు. కొద్దిసేపు అయిన తర్వాత ఆవిడ గుర్తొస్తుందో, నీతో తెలుగులో మాట్లాడచ్చు కదా అని. సో మై తెలుగు ఈజ్ నాట్ వెరీ గుడ్ దీస్ డేస్. దట్స్ వై ఐ సే ఇట్స్ ఏ ఛాలెంజ్ ఫర్ మీ. ప్రయత్నం చేసి సాధ్యమైనంత వరకు తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈరోజు టాపిక్ కూడా ఇట్స్ ఇన్ ఏ వే ఏ ఛాలెంజ్ ఫర్ మీ. సుధాకర్జీ, రఘునాథ్జీ వాళ్ళు వెన్ దే ఆస్క్డ్ మీ టు స్పీక్ ఆన్ దిస్ టాపిక్, ఐ థాట్ ఇట్ విల్ బి అ స్మాల్ ఆడియన్స్. ఈ సబ్జెక్ట్ అసలే జాగ్రఫీ చాలామందికి పడదు. దానికి తోడు ఓషనోగ్రఫీ, దానికి తోడు మిలిటరీ సైన్సెస్, దానికి తోడు డిప్లొమసీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్. నాట్ అన్ ఈజీ టాపిక్ టు కాంప్రహెండ్, నాట్ అన్ ఈజీ సబ్జెక్ట్ టు అండర్స్టాండ్. కానీ ఇంత పెద్ద ఆడియన్స్ ఈ సబ్జెక్ట్ని వినడానికి వచ్చారు అంటే ఐ రియల్లీ అప్రిషియేట్ ది ఆర్గనైజర్స్. ఒక పక్క చాలా సంతోషకరమైన విషయము, కారణం కూడా నేను చెప్తాను ఎందుకు నేను సంతోషకరమైన విషయం అంటున్నాను. బట్ ఇట్స్ ఆల్సో ఏ ఛాలెంజ్ బికాస్ ఐ హ్యావ్ టు కీప్ యూ ఎంగేజ్డ్. బోర్ కొట్టించకూడదు. అని మన ఆరుద్ర గారి ఆ పాట ఉంది కదా, భావు కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలో అని. అట్లా కొద్దిగా భావుకత్వం చెప్పేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి వెళ్ళిపోతే అది మంచిది కాదు. సో లెట్ మీ ట్రై టు మేక్ ఇట్ యాజ్ లూసిడ్ యాజ్ పాసిబుల్, యాజ్ పాపులర్ యాజ్ పాసిబుల్. బట్ ఫ్రెండ్స్, ది గుడ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ countries need strategic cultures. People have to understand and develop a particular culture with regard to strategy. మన దేశంలో దురదృష్టవశాత్తు స్ట్రాటజిక్ కల్చర్ని డెవలప్ చేయలే. ఫర్ ది ఫస్ట్ టైం ఐఎమ్ యాక్చువల్లీ ఆలోచించి పెట్టారో ఆలోచించకుండా పెట్టారో ఈ టైటిల్, కానీ లుక్ ఈస్ట్, యాక్ట్ ఈస్ట్, వాట్ నెక్స్ట్. ఇంప్లైడ్ ఇన్ ఇట్ ఈస్ దట్ దిస్ హోల్ ఆస్పెక్ట్, నేమ్లీ ది ఫారిన్ పాలసీ, ఈస్ డైనమిక్. You had look east, you have graduated it into act east. Now you are asking what next. Very important in international relations to understand that foreign policy is dynamic. It's not static. But somehow మన దేశంలో మన కామన్ పబ్లిక్ మధ్యలో
ఈ విషయాల యొక్క నాలెడ్జ్ని పెంచి దేశంలో ఒక పర్టికులర్ కల్చర్, స్వభావము, ఒక సంస్కృతిని నిర్మాణం చేయాలి, విచ్ ఇన్ పొలిటికల్ లాంగ్వేజ్ విచ్ ఇస్ కాల్డ్ స్ట్రాటజిక్ కల్చర్ అనే ప్రయత్నం మనం చేయలే. వీఆర్ రొమాంటిక్స్. I will give you a very small example. చైనా వెళ్ళుంటే మీరు ఎవరైనా, వన్ ప్లేస్ విచ్ నోబడీ మిస్సెస్ ఇన్ చైనా ఈజ్ గ్రేట్ చైనా వాల్. బీజింగ్కి నార్త్లో దేర్ ఇస్ ఎ హ్యూజ్ వాల్. 4000 కిలోమీటర్ల పొడుగుండే వాల్ అది. టోటల్ ఇట్ ఇస్ అబౌట్ 4000 kilometers లాంగ్. A few hundred kilometers less than 4000 kilometers. From west to east, this wall was built. History tells us that it took about 1600 years to complete that wall. 1600 సంవత్సరాల పాటు ఆ వాల్ని కట్టారు వాళ్ళు. ఆ వాల్ చూడ్డానికి వెళ్తే, ఇఫ్ యూ క్లైంబ్ అప్, యూ సీ ఎ హ్యూజ్, హ్యూజ్ విడ్త్. దాని మీద మీరు ఒక ట్రక్ నడిపించవచ్చు, అంత విడ్త్ ఉండే వాల్ అది. Why did they build it? Again, history tells us that there used to be invasions from the north of China. Mongols used to invade the Han kingdoms. మంగోల్ ఇన్వేషన్స్ నుంచి చైనాని రక్షించడానికి 3800 కిలోమీటర్ల పొడుగైన గోడ కట్టిపడేశారు చైనీస్. In our history books, we are told that invasions into India happened through one single mountain pass, namely the Khyber Pass. ఈ దేశంలో ఏ రాజుకైనా ఆ పాస్కి అడ్డంగా ఒక గోడ కట్టేద్దాము అని అనిపించిందా? ఎందుకని అనిపించలే? సింప్లెస్ట్ సొల్యూషన్ కదా. ఒక గోడ కట్టేసి ఉంటే మొఘల్స్ వచ్చేవారే కాదు. మొఘల్స్కి ఆ రోజుల్లో రావడానికి విమానాలు లేవు, సముద్ర మార్గంలో రావడం చాలా కష్టం. వై డిడ్ వి ఆర్గనైజ్ ఎ సింపుల్ బ్లాకేడ్ ఎట్ ది ఖైబర్ పాస్? బికాస్ ఇట్ డజంట్ ఫిట్ ఇన్ టు అవర్ కల్చర్. We are rightfully proud of it. We say that Vasudhaiva Kutumbakam. ప్రపంచమంతా ఒక ఫ్యామిలీ, ఎవరైనా రావచ్చు. హిస్టరీలో రాజస్థాన్ హిస్టరీలో ఉంటుంది. గోరీ ఇన్వేషన్స్ అయినప్పుడు వెన్ ది సోల్జర్స్, గోరీ సోల్జర్స్, దే యూస్ టు ఇన్వేడ్ విలేజెస్, దే యూస్ టు కమ్, మంచినీళ్ళు కావాలి, దే యూస్ టు గో అండ్ నాక్ ఎట్ ఎ డోర్, దే వుడ్ ఓపెన్ ది డోర్, దిస్ ఫెలో విల్ ఆస్క్ ఫర్ వాటర్, హీ వుడ్ బి సర్వ్డ్ బటర్ మిల్క్. అతిథికి మేము, వాడు శత్రుదేశం సైనికుడైనా సరే వాడికి సన్మానం చేయాలి. He should be treated as a guest. This is a part of our culture. I am not discounting this culture. We should be rightfully proud of this culture. But దీంతో పాటుగా దేనైతే స్ట్రాటజిక్ కల్చర్ అంటారో ఆ కల్చర్ను కూడా మనం డెవలప్ చేస్తూ ఉండవలసింది. దాన్ని మనం చేయలే. So for us, these issues, strategic issues, when we look at them, whether it is our relationship with Pakistan, or with China, or with any other country, our whole thinking is more romantic, more idealist than pragmatic or realist. We are very fond of slogans. స్వాతంత్రం వచ్చిన తర్వాత నార్మల్లీ ఎనీ కంట్రీ బిగిన్స్ its march to progress once it attains independence. 47లో మనకు స్వాతంత్రం వచ్చింది. స్వతంత్ర భారతదేశంలో ప్రారంభంలో ఒక స్ట్రాటజిక్ విజన్ తీసుకుని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయవలసింది. బట్ అన్ఫార్చునేట్లీ this attraction to romantic ideas. In fact, సుధాకర్జీ 1946లో నెహ్రూ గారు ఆర్గనైజ్ చేసిన ఏషియన్ కంట్రీస్ కాన్ఫరెన్స్ని మెన్షన్ చేశారు.
That was the first and last initiative which was based on purely strategic considerations. And I must remind to him that 46, we were under British rule. The motivation for that conference came from the British rulers. They told Nehru, go and organize this Asian Nations Conference. Nehru organized it. Britishers suggested to him that you should invite representatives from Tibet also, because Tibet, 47 lo, it was an independent country. Tibetans came. 5-member delegation came from Tibet. International conferences జరిగినప్పుడు బయట అన్ని దేశాల జెండాలు ఎగరేస్తారు. 27 flags were hoisted outside that venue in Delhi. One of them was Tibetan flag also. Chinese objected to it. China was not a communist China in 1946, remember. It was Chiang Kai-shek who was ruling over China. But Chinese said you cannot have representatives from Tibet. నెహ్రూ గారి మనసులో చైనా పట్ల ఒక సద్భావన ఉండేది. ఆయన he used to really believe that Hindi Chini bhai bhai. We removed Tibetan flag from in that line of flags. Tibetan flag was removed. The representatives of Tibet, who were invited as official guests to that Asian Nations Conference, were not allowed to speak. Finally, they issued a written statement. Why? The answer we got after independence. We believed in certain romantic ideas. Panchshila. Non-aligned movement. Hindi Chini bhai bhai. These slogans are very attractive to us. We believe that should be our policy. Remember, slogans by themselves are not wrong. Hindi Chini bhai bhai, nothing wrong about it. But in international relations, it can be a strategy. It should not be mistaken for policy. Policy, you decide when it comes to it. Bhai bhai, baap beta, tandri kodukunu oka lempaka kottara? Does it make any difference to bhai bhai or baap beta relationship? Problem with us is we believe that these slogans are a policy, not just a strategy. Friends, international relations, in that you cannot be romantic, you cannot be merely idealistic, you have to be pragmatic, and I'm using a very controversial phrase, you have to be cold-bloodedly pragmatic. You look at any diplomat. Diplomats ఉంటారు కదా, మీరు ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడండి. Expressionless. You are not supposed to have any expression. You have to be cold-blooded. That is diplomacy. And the very famous statement about diplomacy is that in diplomacy, there are no permanent friends, nor are there any permanent foes. No permanent friends, no permanent enemies, only permanent interests. If your interests suit, your neighbor is your friend. If they don't suit, he's not your friend. So this kind of pragmatism was needed for a country to evolve a good pragmatic foreign policy. Unfortunately, it didn't happen in the early days of our independence. Countries like Japan, మనతో పాటే అవి కూడా ఒక విధంగా స్వతంత్ర జీవితాన్ని ప్రారంభించాయి.
Japan was bombed by America. అణుబాంబులు వేశారు జపాన్ మీద. జపాన్ was almost thrown to ruins. It began a fresh new life sometime around 1947, 48, 49. Very humiliating experience for the Japanese. వాళ్ళ కాన్స్టిట్యూషన్ అమెరికన్స్ రాశారు. And part of the one condition in the constitution was that Japan is not going to have regular army. You know that even to this day, Japan doesn't have an army. But there is a very beautiful book. Those who are interested must read it. The title is Bending Adversity. జపాన్ గొప్పతనం ఏమంటే ఈ అడ్వర్సిటీని కూడా ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే, ఓకే నువ్వు మా మీద సైన్యము పెట్టుకోవద్దని కండిషన్ పెట్టావు కదా, ఆల్ రైట్, వాట్ వీ విల్ డూ ఈజ్ వీ విల్ జాయిన్ నాటో. NATO, North Atlantic Treaty Organization, was a military association formed by America, the very same country which had bombed Japan. The ruthless pragmatism prompted Japanese to join NATO in 1949. నాటోలో జరిపోయిన తర్వాత సైన్యం మీద ఒక్క పైసా ఖర్చు పెట్టక్కల, జపాన్ సెక్యూరిటీని అమెరికా తన భుజాలకు ఎత్తుకుంది. Japan spent all its energies in the direction of socio-economic, scientific, technological development. One model is before us. Is it a good model for you? No. Again, in international relations, you cannot imitate, emulate any country. You have to be your own self. But these examples teach us lessons. We have a country called Israel, tiny country, chinna deshamu. Newly came into existence 6 months after us. We became independent in 47 August. Israel came into existence in April 1948. మనలాగానే అనేక మంది చుట్టుపక్కల శత్రువులతో పుట్టిన దేశం అది. But day one they realized that for them to protect their independence, they have to have a strong army. It was a conscious decision by Israel. I am giving you these two examples because there is one country, namely Japan, which decided we don't need any army. There is another country which decided, no, I need a full, big, huge army. The size of that country at that time was only 40 lakhs, 50 lakhs population. 50 lakhs population, enta army untundi? But then what they decided was that every person above the age of 18, once he turns 18, man or woman, he has to undergo army training for 2 years. 2 సంవత్సరాలు కంపల్సరీ అందరికీ ఆర్మీ ట్రైనింగ్. స్టోరీ డజంట్ ఎండ్ దేర్. 2 సంవత్సరాల పాటు 18 నుంచి 20 వరకు యూ హ్యావ్ టు సర్వ్ ఇన్ ది ఆర్మీ. తర్వాత యూ ఆర్ ఫ్రీ. దెర్ ఇస్ ఎ స్మాల్ రెగ్యులర్ ఆర్మీ అబౌట్ 500,000 పీపుల్, లెస్ దాన్ దట్. బట్ అంటిల్ యూ టర్న్ 35, you have to serve in that army again every year for 1 month. That means you have to be battle fit until you cross 35. 35 వరకు ఆ దేశంలో ప్రతి ఒక్కడు పురుషుడు మహిళ బ్యాటిల్ ఫిట్. They adopted a different model. And today one of the very strong powers in the world. మన దగ్గర నా ముందు పోలీస్ ఆఫీసర్స్ కూర్చుని ఉన్నారు. I can ask them the average age of the CRPF. It will be about 35, sir. Because we don't have that idea. Our whole thinking is different. The third country I want to draw your attention to is our neighbor China. 1949 was a turning point in Chinese history. Red Army invaded China. China became a communist country under Mao. Mao was a communist
Naturally, Mao's friends should have been communist countries. But Mao had running feud with USSR. No ideology. Communism is there, but communism, what they call in China as communism with Chinese characteristic, is how they describe it. Communism with Chinese characteristic. It's actually nationalism in the name of communism. For the sake of protecting China's interests, Communist Mao had a running battle with Soviet Russia, befriended America in 1971. Why I am mentioning all this is, in the golden years of the first few decades, we have missed out on this pragmatism. We embarked on a very romantic, idealist way. We believed that, we don't belong to this bloc, we don't belong to that bloc, so we should have our own bloc. What is that bloc? Non-aligned movement. Now, without realizing, NAM, NAM has become the third bloc. You didn't want to join either of the blocs, you created a third bloc. And when you had a big problem, real problem with China in 1962, this bloc didn't help you because you have not joined them. That bloc didn't help you because you have not joined them. The third bloc also didn't help you because the third bloc felt, because those two blocs are not supporting, why should I support? In 62, we realized nothing works. But our romanticism continues. Even to this day, we have Commonwealth countries forum. Commonwealth. What is Commonwealth? Commonwealth is the group of countries ruled by the British. About 60 countries. చిన్న చిన్న దేశాలు ఆఫ్రికాలో, మాల్టా, ఎటువంటి చిన్న చిన్న దేశాలు. దాంట్లో మనం కూడా కామన్వెల్త్ మీటింగ్ ఎవ్రీ ఇయర్ అవర్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి గోస్. వై? వాట్ ఈస్ ఇట్స్ రిలవెన్స్ ఇన్ 2015-16? But no, that Commonwealth is a concept. Even when we attempt to do certain heroic things in terms of strategy, we are not very sure. 1971, Bangladesh war. First time, we married our diplomacy with pragmatism. We supported the Bangladeshi Mukti Bahini guerrillas. The result was Pakistan was split and Bangladesh was created. Great achievement for India, not from the military point of view alone, but from the ideological point of view, that religion cannot be a basis for national formation. Islam ke naam par you tried to create a country which could not survive for even 3 decades. Nationalism requires other ingredients. But then we have converted 1971 war victory into a diplomatic defeat through 1973 Shimla Agreement. Shimla Agreement between Zulfikar Ali Bhutto and Indira Gandhi was a classic case of romanticism taking over pragmatism. 94,000 మంది పాకిస్తాన్ ఖైదీలు మన చేతిలో ఉన్నారు. You have a wonderful opportunity to free Jammu Kashmir from Pakistan's stranglehold. All that you could have said was, all right, I will release these 94,000 people, but you also take back your claim over Pak-occupied Kashmir. But మన మాతృత్వము, మన సద్భావన, సో ఎన్ని రోజులు పాపం ఆ ఖైదీలను మనం ఎన్ని రోజులు పెట్టుకుంటాం? అప్పటికే 2 ఏళ్ల పాటు వాళ్ళు మన దేశంలో ఉండిపోయినారు బందీలుగా. వాట్ విల్ హ్యాపెన్ టు దేర్ ఫ్యామిలీస్? Why should we punish them? Punish the innocent soldier for what the country Pakistan is doing?
So we agreed to release all of them without getting anything in return. We are paying the price for it 40 years after that, even to this day in Jammu and Kashmir. Today, the Prime Minister of Jammu and Kashmir, Prime Minister of Pakistan stands up and says that I am waiting for the day, dreaming for the day when the Kashmir in India is united with Kashmir in Pakistan, so that the entire Kashmir becomes a part of Pakistan. This you should have said in 1973. We should have said it. But as I said, I can tell you, I mean, classic case of romanticism. We created SARC. Those days, Rajiv Gandhi gari jamanalo, SARC, South Asian Association for Regional Cooperation. SARC was created, but Myanmar was excluded. మన సరిహద్దు దేశాల్లో నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, Afghanistan, for very right reasons, we have Afghanistan also as part of SARC, but no Myanmar. Myanmar ఎందుకు చేర్చుకోలేదు? రెండు కారణాలు. మయన్మార్లో మిలిటరీ డిక్టేటర్షిప్. We hate military dictatorships. We are okay with Musharraf as dictator in Pakistan. But you can't have military dictator in Myanmar. You can't have any dealings with him. So Myanmar. The second reason was, Myanmar is the backyard of China. Why should we antagonize China? So, Sadbhavana. This dominates our thinking. You have to change it. It has to be a very pragmatic foreign policy that is needed for this country. I agree with Sudhakar Raoji. Yes, Narasimha Raoji had attempted it in his tenure of 5 years. But unfortunately, Narasimha Raojiకి పర్సనల్ విల్ ఉన్నా ఆయన పొలిటికల్ విల్ రాసేవాళ్ళు వేరే వాళ్ళు ఉండేవారు. కాబట్టి ఆయన ఏం చేయలేకపోయాడు పాపం, ఎక్సెప్ట్ అఫ్ కోర్స్ టాకింగ్ అబౌట్ లుక్ ఈస్ట్ అండ్ ఆల్ దట్. When our government came, we realized that time has come for us to transform this foreign policy into a pragmatic exercise. You cannot live in romanticism anymore. Today, we are very pragmatic in our foreign policy approach. That's where this whole idea of act east and what next becomes important. We know how to deal with our neighbors. Madam Sunayana ji talked about our neighborhood. Very important. For various reasons, నేను ఒక చిన్న కథ విన్నా. స్వాముల వారు ఏదో కథ చెబుతుంటే విన్నా. భగవంతుడు సృష్టి రచించడం కోసం కూర్చున్నాడట. ఫస్ట్ హీ క్రియేటెడ్ అమెరికా. బోళంత సుఖ సంపత్తులు, భయంకరమైన వైభోగం అమెరికాకి ఇచ్చాడు. Then he created Europe. He gave them lot of intelligence, తెలివితేటలు, మంచి వ్యాపార లక్షణాలు, నలుగురు వెళ్ళి దేశాలను పరిపాలించేసేయగలిగినటువంటి సామర్థ్యము, పరిపాలనా సామర్థ్యాన్ని ఇచ్చాడు. Then he created Africa. వాళ్ళకి బోడంత ప్రకృతి వనరులు, సహజ సంపదలు అన్నీ ఇచ్చాడు. Then he created Asia. Hard working people, militaristic, ferocious race. Finally, he decided to create India, భారతదేశం. భారతదేశం భగవంతుడి సొంత ఊరు, సొంత ఇల్లు, his own land. So he thought that let me give all these things to India. సమృద్ధి, తెలివితేటలు, సహజ వనరులు, పరిశ్రమ, ఇవన్నీ కలిపి భారతదేశానికి ఇచ్చేశాడు. He was happy because after all it is God's own country. ఇంతలో నారదుల వారు పక్క నుంచి వెళ్తున్నారు. నారదుల వారికి ఒకటే కార్యక్రమం ఉంటుంది. ఆయన ఉండి, భగవాన్ ఆప్నే క్యా కర్ దియా, వాట్ హ్యావ్ యూ డన్? సో భగవాన్ సెడ్, వాట్ హ్యావ్ ఐ డన్? ఐ హ్యావ్ డన్ ది కంప్లీటెడ్ ది జాబ్ ఆఫ్ క్రియేషన్. ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్ ఎర్త్, యూనివర్స్. నారదుల వారు ఒక ధర్మ సంకటం లేవనెత్తాడు ఆయన. హిస్టరీలో ఏమని రాస్తారు నీ గురించి? భగవంతుడు పక్షపాతి. వేరువేరు ఖండాలకి ఒక్కొక్కటే ఇచ్చాడు.
భారతదేశాన్ని మాత్రం అన్నీ ఇచ్చేశాడు అని రాస్తారా రాయరా? ఈజ్ ఇట్ గుడ్ ఫర్ గాడ్ టు బి కాల్డ్ పార్షల్? భగవంతుడు ధర్మ సంకటంలో పడిపోయాడు. ఇచ్చేసాను కదా, ఇప్పుడు ఏం చేయాలి? హౌ కెన్ ఐ టేక్ ఇట్ బ్యాక్? ఇచ్చేసాం కదా. అంటే నారదుల వారి విశేషం ఏమిటంటే ఆయన దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటే సొల్యూషన్స్ కూడా ఉంటాయి ఆయనకి. సో భగవంతుడు చెప్పాడు, నువ్వే చెప్పా ఏదైనా మార్గం చెప్పని. నారదుల వారు చెప్పారట, ఐసా హై జో దే దియా వాట్ ఎవర్ యూ గేవ్ యూ కాంట్ టేక్ ఇట్ బ్యాక్. డూ వన్ థింగ్, క్రియేట్ పాకిస్తాన్ ఆన్ వన్ సైడ్ అండ్ చైనా ఆన్ ది అదర్ సైడ్. बराबर हो जाएगा. You have to deal with them, but you have to deal with them in a most pragmatic manner, again not in a romantic manner. Dialogue is the only option. There is no option but dialogue. పరిచయం ఉన్న వాక్యంలాగా వినపడుతుంది లేదా? చాలాసార్లు వింటారు కదా. డైలాగ్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. క్యూబా అమెరికా 30 సంవత్సరాల పాటు మాట్లాడుకోలే. అమెరికా అడ్వైజర్స్, నో డైలాగ్ ఈజ్ ది ఆప్షన్. డైలాగ్ వెన్ రిక్వైర్డ్ మాట్లాడతాం. మాకు మన ప్రధానమంత్రి గారు మౌనస్వామి కాదు ఫార్చునేట్లీ. బట్ వీ విల్ టాక్ ఆన్ అవర్ టర్మ్స్. నవాజ్ షరీఫ్ గారు పాకిస్తాన్లో కశ్మీర్ అంతర్భాగం అయిపోయే స్వప్నాన్ని చూస్తున్నా అని చెప్తే ఆయనకి సమాధానం పాకిస్తాన్ ప్రధానమంత్రి గారికి సమాధానం భారతదేశపు విదేశాంగ మంత్రి ఇస్తారు. దట్స్ ఆల్. దట్ ఈస్ ది స్టేటస్.